హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజైతే ఊర్లోకి చేపలతను వస్తే కేజీ చేపలు అయితే తీసుకున్నాము. కేజీ చేపలు అంటే ఒకటే చేప తూగింది 150 రూపీస్. నేనైతే శుభ్రం చేసేసి ముక్కలైతే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసి వాటర్ వేసి శుభ్రం అయితే చేసాము. చేసిన తర్వాత ఆ ముక్కలైతే పైకి తీసి కొన్నేమో కూరలోకి, కొన్నేమో వేపుకోవడానికి అనేసి వాటితో పాటు గొలుసులు కూడా వేశారండి. కొన్ని ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసినవి, అవి వేపుకుందాం కదా అని దానికి నిమ్మరసం, కారం సాల్ట్ వేసి కలిపాను. నిమ్మరసం కూడా వేసి కలిపేసిన తర్వాత శుభ్రంగా కలిపేసాను అన్నమాట. కలిపి బాగా పట్టించాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట తర్వాత పెనంలోని పూర్తిగా కలిపేసి పెనంలో ఆయిల్ వేసి దాని మీద ముక్కలైతే వేస్తాను. నూరిన మసాలా వల్ల అంటుకుపోయింది పెనానికి. అంటుకుపోవడం వల్ల సరిగ్గా వేగలేదన్నమాట. ఉడికింది కానీ వేగలేదు. మామూలు మసాలా పొడి అయితే వేగుతుంది. కొన్ని ముక్కలు అయితే పైకి తీసేసాను కదా, పెనంలో కూర కోసం అయితే తీసాను. పెనంలో ఆయిల్ వేసి మిరపకాయలు వేసి మసాలా అది దంచి పెట్టుకున్నాను కదా, ఉల్లిపాయ మసాలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత టమాటో, సాల్ట్, కారం అది వేసుకున్నాను. దాంట్లో చింతపండు రసం కూడా వేసుకోవాలి ఫస్ట్. కానీ చేపలు అయితే వేసుకోకుండా చింతపండు రసం వేసుకున్న తర్వాత అందులో చేపల ముక్కలు అయితే పడేసేయాలి. బాగా ఉడికిన తర్వాత దించేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.